హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వ హయాంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమై డ్రైనేజీలు పొంగిపొర్లుతూ నడవాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి నసిరెడ్డి భూపతి రెడ్డి ఎద్దేవా చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు అతలాకుతలమైన గాజుల రామారం సర్కిల్ పరిధి వోక్షిత ఎన్క్లేవ్ తదితర పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల బృందం పర్యటించింది. హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితి ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉందని, ఇకనైనా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద పరిస్థితిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో దోచుకోవడమే తప్ప ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. KCR don't vote. KCR don't vote. KTR don't vote. KTR don't vote. KTR వెంటనే ఇదేనా విశ్వనగరం సిగ్గు 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 KCR don't vote. KCR don't vote. ఎమ్మెల్యే don't vote. ఇదేనా విశ్వనగరం, ఇదేనా విశ్వనగరం, ఇదేనా అన్న ఒకసారి అనండి. ఇదేనా విశ్వనగరం, ఇదేనా విశ్వనగరం, ఇదేనా విశ్వనగరం. డౌన్ డౌన్ కేటీఆర్. మరి గత 10 రోజుల నుంచి మరి విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్న సందర్భంలో మరి ఈరోజు ఈ యొక్క 125 డివిజన్ సంబంధించి గాజుల రామారంలోనే వోక్షిత్ కాలనీని మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి గ్రేటర్ హైదరాబాదులో ఈ జిహెచ్ఎంసీలో మరి పెద్దలు మన పిసిసి వైస్ ప్రెసిడెంట్ మరి మల్లు రవి గారు, ఎక్స్ఎంపీ గారు, వారు ఈరోజు ఇన్ఛార్జ్ ఆఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటుకు, ఎందుకంటే వారు ఈరోజు ఆదేశించారు ప్రతి కాలనీలో మనం ఈరోజు మన ప్రజలను తెలుసుకోవాలి, ప్రజల విషయాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ వాటర్ ఏ రకంగా వస్తుంది, మరి ఈ వాటర్ను ఏ రకంగా ఈరోజు విశ్వనగరం చేసినా అని చెప్పినటువంటి కేటీఆర్ మరి ఇక్కడ వచ్చి చూస్తే వోక్షిత్ కాలనీకి వచ్చి చూస్తే తెలుస్తుంది. మరి పై నుంచి ఇంచుమించు ఇవన్నీ కాలనీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇదేనా నీ విశ్వనగరం అని చెప్పి కేటీఆర్ గారిని మేము కోరుతా ఉన్నాం. మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కేపీ వివేకానంద ఏం చేస్తున్నావు నువ్వు, మరి నువ్వు విశ్వనగరం మీ కేటీఆర్ గారు చెప్పారు, మరి ఇక్కడ ఈ వోక్షిత్ కాలనీ ఇప్పటివరకు నువ్వు సందర్శించలేదు, మరి ఇక్కడ వచ్చి చూసినట్టయితే నీకు తెలుస్తుంది ప్రజల బాధలు ఏ రకంగా ఉంటాయో. మరి నువ్వు తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. ఇవాళ వర్షం వచ్చినప్పుడు ఈ పరిస్థితి వస్తుందనేది ఇది మొదటిసారి కాదమ్మా. ప్రతి సంవత్సరం మనం ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడల్లా ఇది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనరు, ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్సు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర జిహెచ్ఎంసీ అధికారులు అందరూ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం, నాలాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంతకాలం నుంచి నాలాలు పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు మనం ముందుకు పోతే చూపిస్తాం. ఈ నాలాలు కట్టడం ఎందుకు ఆగుతుంది? రికార్డు స్థాయిలో ప్రగతి భవన్ కట్టారు, రికార్డు స్థాయిలో సెక్రటేరియట్ని కట్టారు. ప్రపంచం మొత్తం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో మన సెక్రటేరియట్ ఉందని చెప్తున్నారు, మన ప్రగతి భవన్ ఉందని చెప్తున్నారు. ఈ ప్రజల సంగతి ఏంటి? రికార్డు స్థాయిలో అధమ స్థాయిలో ఉంది మన హైదరాబాద్ పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నారు? ఏ ఊళ్ళో పోయి ఎక్కడ ఇంటికి పోయినా ప్రజలు భయంగా బతుకుతున్నారు. మంచినీళ్ళు లేవని ముట్టుకుంటున్నారు. ఆ వచ్చే నల్లాల్లో చెడు వాసనతో నీళ్లు, బురద నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఇదేమి మిషన్ కాకతీయ కింద పెట్టిన మిషన్ భగీరథతో పెట్టినటువంటి